వచ్చినప్పటి నుంచి ఇది ఇక్కడనే ఉన్నది సార్. ఓదేలు వచ్చిండు, వివేక్ వచ్చిండు, వినోద్ వచ్చిండు, సుమన్ వచ్చిండు, ఇంతమంది వచ్చిండు. ఇప్పటి వరకు దీని గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎంతోమంది వస్తారు, రేపే అవుతుందని చెప్తారు, ఇప్పటి వరకు లేదు సార్. ఇంత ప్రాబ్లమ్స్ ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చింది సార్, ఇది ఒక మోరు చేయలేకపోతున్నారే. వివేక్ సార్ కూడా వచ్చిండు మొన్న రంజాన్ అప్పుడు. ఏది చేయట్లేదు, 20 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంటుంది. మోరీలు కడతా అన్నారు, మోరీలు లేవు. వచ్చినాయి డబ్బులు అంటున్నారు కానీ ఇప్పటి వరకు అయితే దాని గురించి మాటే లేదు, పట్టించుకునే నాదుడే లేడు. ఈ కాజీపురా అంటే అందరికన్నా లాస్ట్ కాజీపురా, ఈ వాడ అంటేనే లాస్ట్ సార్. ఈ వాడని ఎవరు పట్టించుకోరు. మొత్తం కొత్త బస్ స్టాండు, మార్వాడోళ్ళ దుకాణాలు ఇవన్నీ నడుస్తున్నాయి మంచిగానే, కానీ ఈ వాడ అంటే వెనుకబడ్డ వాడ లెక్క అయిపోయింది సార్. చెప్పు, నువ్వు మాట్లాడు. మాట్లాడనా అంతా దోమలకు మందేస్తాళ్ళు, మందేసుడు లేదు, నీళ్ళు తీసుడు లేదు. అంతే కాడ మురుగుట దత్తానం లేదు, వాసన గబ్బుకు దత్తానం. రోగాలకు చదువు వచ్చే జీవనవాసం. మాట్లాడు, ఏం భయం? రోడ్డు పట్టించుకుని లేదు, అంత వరిగింది, అంత అంగడంగడి ఇంకా ఇది ఉన్నది. మెల్లిగా చెప్పు, ఆడవాళ్ళు మాట్లాడాలి, చేయాలంటే మంచి సౌకర్యం మంచిగా చేయాలి. రోడ్లన్నీ ఖరాబ్ ఉన్నాయి, అంత నీళ్ళు ఆనకు దత్తానం కేసులు లేదు కదా, మళ్ళీ వచ్చుడు వాళ్ళ అంత రోగా మంచిగా అవుతారు. మాట్లాడు లక్ష్మి. లక్ష్మి మాట్లాడతలేవు. మాట్లాడలేనా? మాట్లాడలేదు.